2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, సో మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి మాట నాకు చాలా బాగా నచ్చింది. క్రమశిక్షణలో శిక్ష అంటే అందులో డ్యూయల్ నాకు కనిపించినటువంటిది. మనల్ని మనం ఎప్పుడైతే శిక్షించుకొని క్రమశిక్షణలోకి వచ్చేస్తామో అప్పుడు జీవితం చాలా బాగా లీడ్ చేయగలుగుతాం. దానికి టైం సెన్స్ యాడ్ అయి ఉంటే, లేదు అని అంటే ఇంక జీవితాంతం శిక్షగానే మిగిలిపోతుంది. అంటే మన గోల్స్ అయినా సరే, మనమైనా సరే, ఇంకా అది బాకీ పెండింగ్ అనమాట. అంతే, బాగా అండి, బాగా బాగా మామూలుగా వెనక్కి తిరిగి ఏది రాలేదు. క్రమశిక్షణలో కనుక మళ్ళీ మన జీవితం అంతా శిక్షలోకి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నామంటే, చిరంజీవి గారు అసలు క్రమశిక్షణకు మారిపోయారని ఇండస్ట్రీలో పెద్ద టాక్, అందరికీ తెలిసిన విషయం. సో అందువల్ల ఏంటంటే క్రమశిక్షణ అనేది రీసెంట్గా రామ్ చరణ్ గారు మాట్లాడుతూ, సో టాలెంట్ ఉంటే సక్సెస్ కాదు, టాలెంట్ ఉన్న డిసిప్లిన్ కూడా ఉండాలి అని చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ట్రూ 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 ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ జాగ్రత్తగా ఉండండి. చాలా మంది స్ట్రెస్లో ఉన్నారు. స్ట్రెస్ ఎలాంటిదంటే చాప కింద నీరు లాంటిది. ప్రతి 100 మందిలో 90 మంది స్ట్రెస్లో ఉంటారండి. ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, వైఫ్ స్ట్రెస్ కావచ్చు, లైఫ్ స్ట్రెస్ కావచ్చు. జాగ్రత్త అండి, వైఫ్ స్ట్రెస్, లైఫ్ స్ట్రెస్, కొంతమందికి ఇప్పుడు పిల్లల స్ట్రెస్ కూడా. సో మానసిక ఒత్తిడిని తగ్గించుకుని చిన్నప్పుడు మన ఎడ్యుకేషన్ గురించి మన టెన్షన్. అంటే ఇప్పుడు ఎలా ఉండేదంటే, మనకు 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ మార్కులు తెచ్చుకోవాలి, అలా. ఇప్పుడు మన పిల్లల గురించి మళ్ళీ టెన్షన్, వాడికి స్కూల్ ఎతకాలి, వాడికి ఏ స్కూల్ దొరుకుతుంది, వాడికి ఏం మార్కులు వస్తాయి, ఇలా స్ట్రెస్లో ఉంటున్నారు మేడం. సో మానసిక ఒత్తిడి ఎప్పటికప్పుడు స్ట్రెస్ కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాలండి. ఇది చాలా మంది రిమూవ్ చేసుకోకుండా లైఫ్ బతుకుతున్నారు. మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇది ఎవరైతే స్ట్రెస్ ఎప్పటికప్పుడు రిలీవ్, అంటే పాము కూడా ఎప్పటికప్పుడు పొర వదిలేస్తుంది. పాము కూడా ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు పొర వదిలేస్తుంది. మనము కూడా ఒక పొర వదిలేయాలి. సో అదేంటి మానసిక ఒత్తిడి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ 1, మానసిక ఒత్తిడి నుంచి ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు క్లారిటీగా ఆలోచించలేరు, డెసిషన్స్ తీసుకోలేరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? మీ చుట్టూ చాలా మంది నెగిటివ్ పీపుల్ ఉంటారండి. చాలా గొడవలు అవుతుంటుంటాయి, చాలా మంది మీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటూ ఉంటారు. కొంతమంది ఇక్కడ కూర్చున్నా కూడా నా గురించి ఏం మాట్లాడుకుంటారని ఎక్కడెక్కడ ఆలోచిస్తుంటారు. అవతలో లేదా నవ్వినా కూడా మీ గురించే నవ్వారేమో అనుకుంటుంటారు. ఫస్ట్ దాని నుంచి బయటికి రండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను చాలా గొప్ప విషయం చెప్తాను సైకాలజీ ప్రకారం. అందరినీ సాటిస్ఫై చేయాలి, మీ చుట్టూ అందరినీ కూడా సంతోషపరచాలని మీరు అనుకుంటే యు ఆర్ ద మోస్ట్ అన్సాటిస్ఫైడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంతే, గుర్తుపెట్టుకోండి. అందరినీ మీరు సాటిస్ఫై చేయాలి అని మీరు అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అప్పు అడుగుతారు, అరే అప్పు అవ్వకపోతే అంటే నా గురించి తప్పుగా అనుకుంటాడేమో, ఆ ఫ్రెండ్షిప్ పోతుందేమో అని మీరు ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకోండి, తర్వాత మీరు బాధపడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, అందరినీ సాటిస్ఫై చేయాలి అని మీరు అనుకుంటే మీరు తర్వాత ఇబ్బందులు పడతారు, అన్సాటిస్ఫైడ్ పర్సన్ మిగిలిపోతారు అనమాట. సో అందువల్ల మీ చుట్టూ ఎంత నెగిటివ్ జరిగినా కూడా మీరు ఏం చేయాలంటే అక్కడ వరకు తీసుకోవాలి లిమిట్. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంటుందండి, దానికి వాటర్ ఫిల్టర్స్ ఉంటాయా? తాగే వాటర్ ప్యూరిఫైర్కే ఫిల్టర్స్ ఉన్నాయి, ఒక 5,000 10,000 దానికి. అలాంటిది మన మైండ్కి ఫిల్టర్స్ ఉండాలి, ఉండకూడదా? ఫిల్టర్స్ ఉండాలి, కానీ అన్ని తీసేసుకుంటాం అనమాట మనం ఫిల్టర్ చేయకుండా. సో లైఫ్లో ఫిల్టర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కింద కామెంట్ టైప్ చేయండి, ఐ ఫిల్టర్ నెగిటివ్ థాట్స్ అని టైప్ చేయండి. సో చుట్టూ ఎంత గొడవ జరిగినా కూడా ప్రశాంతంగా ఉండడం అనేది చాలా అవసరం అండి. అది మీ చుట్టూ ఏదో గొడవ వద్ది, వెంటనే మనకి వెళ్ళిపోయి ఏమైంది అంటే మనం డిస్టర్బ్ అయిపోతుంటాం. నెక్స్ట్ ఇంకోటి అంటే, స్ట్రెస్ తగ్గాలంటే ఇతరులకు సాయం చేయడం అనేది చాలా అవసరం అండి. నిజంగా స్ట్రెస్ తగ్గాలంటే ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే స్ట్రెస్ తగ్గిపోద్ది. నేను మీ అందరికి చెప్తున్నాను, నేను ఒకప్పుడు ₹1,00,000 నెలకి ఇన్కమ్ సంపాదించాలనుకున్నాను. ఇప్పుడు నెలకు ₹1,00,000 చారిటీ చేస్తున్నాను, నేను సాయం చేస్తున్నాను. చాలా మంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నాను, చాలా మందికి నేను హెల్ప్ చేస్తున్నాను, వృద్ధాశ్రమాలు చేస్తున్నాను. అంటే సాయం చేయడం వల్ల ఏమవుద్దంటే, గుర్తుపెట్టుకోండి, బలహీనుడికి బలవంతుడు సాయం చేస్తే బలవంతుడికి భగవంతుడు సాయం చేస్తాడు. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సాయం చేయడం వల్ల ఏమవుద్దని అంటే, అందుకే చూడండి, వ్యవసాయంలోనే సాయం ఉంది. అలా ప్రతి సాయం అనేది చాలా ఎవరికైతే మనం సాయం చేస్తామో, ఎప్పుడైతే సాయం చేస్తామో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ప్రతి నెల అట్లీస్ట్ ఒక 5 పీపుల్కి, మళ్ళీ చెప్తానండి, ఐ హెల్ప్ 5 people ఎవ్రీ మంత్ అని టైప్ చేయండి. నెలకు ఒక 5గురికి మీరు ఏం చేయాలి, ఒక టిఫిన్ పెట్టడం, సంథింగ్ ఏదో ఒక పుస్తకాలు కొనిసి ఇవ్వడం, పెన్నో పెన్సిల్ సంథింగ్ ఏదో ఒకటి, ప్రతి నెల కొత్తగా ఒక 5గురికి హెల్ప్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా ఏది ఆశించకపోవడం. మనలో చాలా ఏమవుతుందంటే, చాలా మంది అంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో లీడ్స్ టు మా అన్హ్యాపీనెస్. సైకాలజీ ప్రకారం అంటే మీరు ఎవరికైనా హార్ట్ఫుల్గా చేయండి,
మళ్ళీ తిరిగి ఆశించొద్దు ఎక్కువగా ఆశించడం వల్ల కూడా మీరు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల కూడా ఇతరుల నుంచి ఏది ఆశించకపోవడం వల్ల కూడా మీరు స్ట్రెస్లోకి వెళ్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజాయితీగా ఉండడం వల్ల కూడా మీకు ఏమవుతుందంటే స్ట్రెస్ నుంచి హ్యాపీగా బయటకు. ఇక్కడ చూడండి, స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే జీవిస్తారో మానసిక ఒత్తిడి వాళ్ళకి చాలా బాగా తగ్గిపోద్దండి. ప్యూర్ హార్ట్గా ఉండండి, ఏదైనా ప్యూర్గా మాట్లాడండి. మీ చుట్టూ చాలామంది ఉంటారు, పైకి ఒకటి లోన్కి ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. ప్యూర్గా మాట్లాడండి, ప్యూర్గా ఉండండి. గాడ్ని ఎందుకు అందరూ ఇష్టపడతారంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ప్యూర్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెడు చేసిన వారిని క్షమించడం. లా ఆఫ్ అట్రాక్షన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్. ఈ రెండు పట్టాలు లాంటివండి. ఇది ఏంటంటే ఫర్గివ్నెస్. అమెరికాలో ఆవిడకి 350 కోట్లు రావాలి. 350 కోట్లు. జాగ్రత్త ఉంది. ఎప్పుడైతే ఆవిడ ఫర్గివ్ చేసిందో ఒక పర్సన్ని 350 కోట్లు అలా వచ్చాయండి. మీరు ఈ వీడియో వింటున్నప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకుని మీకు ఎవరి మీదైనా కోపం ఉందా రాసి చింపేయండి. నేను వీళ్ళందరినీ ఫర్గివ్ చేస్తున్నాను అనేసి చింపేయండి. ఎందుకనంటే మనం తప్పు చేస్తే దేవుని క్షమాపణ అడుగుతుంది. దేవుడా నన్ను క్షమించు అంటే మీరు తప్పు చేసి దేవుని క్షమాపణ అడిగారు, వేరే వాళ్ళు తప్పు చేసి మీరు మాత్రం క్షమించరు. అబ్బా ఇదేం రూల్ అండి. మీరు మాత్రం తప్పు చేసి దేవుని క్షమించమని అడుగుతారు, వేరే వాళ్ళు తప్పు చేసి మిమ్మల్ని క్షమించు అని అంటే నేను క్షమించను అని అంటారు అన్నమాట. అది మీరు చూడండి, ఒకసారి ఆలోచించండి అనమాట. సో అదంటే ఐ ఫర్గివ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ ఫర్గివ్ ఆల్ ఎవ్రీ వన్. ఒక్కోసారి దేవుడి మీద కూడా కోపం ఉంటుంది. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ పుట్టించాడు, ఈ ఇంట్లో ఎందుకు పుట్టించాడు, ఈ కంట్రీలో ఎందుకు పుట్టించాడు అని చాలా మంది కోపం వస్తుంది అనమాట. నాలాంటి టాలెంట్ని అక్కడ కానీ పుట్టించుంటే దేవుడు కూడా అంటే ఒక్కోసారి దేవుడి మీద కూడా కోపం ఉంటుంది. మన ఇంట్లో ఉన్న తీసుకెళ్ళిపోయాడు లేదా ఏదో కోపం ఉంటుందండి. సో గుర్తుపెట్టుకుని దేవుడిని కూడా క్షమించాలి. దేవుడి మీద చాలా మంది కోపం ఉంటుంది, అందుకే కొంతమంది దేవుడిని కూడా తిడతారు. ఇంకొకరికి వాళ్ళ మీద వాళ్ళకి కోపం ఉంటుంది అనమాట. ఏంటి నేను ఎందుకు అలా చేశాను ఇలా చేశాను అని చెప్పేసి అంటే రిగ్రెట్ అవుతుంటుంటారు. పాస్ట్లోకి వెళ్తే అలా చేయకున్నాను. సో గుర్తుపెట్టుకుని ఐ ఫర్గివ్ ఆల్. మిమ్మల్ని కూడా మీరు ఫర్గివ్ చేసుకోండి, అప్పుడు మానసిక ప్రశాంతత వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ దర్ ఇస్ అ హీలింగ్ ఉంటుంది, ఓపెన్ హీలింగ్. నా క్లాసెస్ కూడా చేసి ఉంటాను. చాలా మంది ఏడ్ చేసి ఉంటారు అనమాట. మొత్తం నిన్న కూడా క్లాసెస్ చేయించాను, అంతా కూడా మైండ్ రిలాక్స్ అయిపోద్దండి. హీలింగ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పవర్ఫుల్, చాలా ఇది టెక్నిక్. నెక్స్ట్ ఇంకోటి దీనివల్ల ఏమవుద్దంటే మానసిక భారం అంటే మైండ్ అంతా రిలాక్స్ అయిపోద్ది, తేలిక అయిపోద్దండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ మీరు హ్యాపీగా ఉండాలంటే స్ట్రెస్ లేకుండా ఫిర్యాదులు చేయడం మానేయాలండి. ఒక 1 మంత్ ఈ రోజు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి 1 నెల రోజులు మీరు కంప్లైంట్స్ దేని మీద చేయొద్దు. గవర్నమెంట్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, రోడ్ల మీద, ట్రాఫిక్ మీద, దేని గురించి అసలు నెగిటివే మాట్లాడద్దండి, ఓన్లీ పాజిటివ్ మాట్లాడండి. ఫిర్యాదులు చేయ కాంప్లిమెంట్స్ కాదు, కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. కారణాలు చెప్పేవాళ్ళు కార్యాలు సాధించలేరు, గుర్తుపెట్టుకుని. సో అంటే ప్రతిదానికి కామెంట్స్ చేస్తుంటుంటారు అనమాట. అల్లది బాలేదు, ఇల్లుది బాలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువ అంటారు, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ అంటారు, శీతాకాలం చలి ఎక్కువ అంటారు. మరి ఇంకే కాలం గుర్తుపెట్టుకుని అంటే ఎవ్రీ ఇయర్ ఎండాకాలంలో ఎండలు ఉంటాయి, వర్షాకాలంలో వాటర్ ఉంటుంది, శీతాకాలంలో చలి ఉంటుంది. ఈ 3 కాలాల్లో కానీ మనం మారకపోతే వచ్చేది పోయే కాలం. సో అందువల్ల ఏంటంటే ఈ 3 కాలాల్లో ఎవరైతే ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటారు అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉన్నాయి, శీతాకాలంలో చలి ఎక్కువ ఉంది, వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి అన్నారు అనుకోండి. దేవుడు ఏమంటాడంటే అయితే ఈ 3 కాలాలు వద్దునైనా నువ్వు ఇంకొక కాలం ఉంది, పోయే కాలం దానికి వచ్చి అంటాడు దేవుడు. అంటే ప్రతిదాన్ని మనం తిడుతూ ఉంటుంటామండి. నేచర్ని కూడా తిడుతుంటారు చాలా మంది. ముందు దాన్ని ఆపండి. స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ కాంప్లిమెంటింగ్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ పవర్ఫుల్ వర్డ్. అండ్ ఇంకోటి కృతజ్ఞత చూపడం. రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక వీడియోలో మాట్లాడుతూ కృతజ్ఞత చూపన వాడిని కుక్క కూడా ముట్టుకోదట, శవాన్ని కుక్క కూడా ముట్టుకోదని బ్రహ్మానందం గారు చెప్పారు. అసలు వీడియో అయితే నాకు నెక్స్ట్ లెవెల్ చాలా బాగా నచ్చిందండి. నేను యాక్చువల్లీ గ్రాట్యూడ్ ఎక్కువ ప్రతి ఒక్కరికి చూపేసి ఉంటుంటాను. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గుండె మీద చేసుకుని ఈ రోజు అంటే మంచి పొజిషన్ ఉన్నారు, ఈ రోజు మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరో వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఉంటామో లేస్తామో కూడా తెలియదు. రోజుకి ఇండియాలో నిద్రలో దగ్గర ఒక 20-30 వేల మంది చచ్చిపోతున్నారు రోజుకి. రేపు గ్రాట్యూడ్ చెప్దామా, రేపు సారీ చెప్దామా? నేను కూడా చెప్తా, రోజు రాత్రి పడుకున్నప్పుడు 2 పనులు చేయాలండి. ఒకటి ఫర్గివ్ చేసేయండి, ఐ ఫర్గివ్ ఎవ్రీ వన్. కోపం లేకుండా ప్రశాంతంగా పడుకోండి. బాధతో పడుకుంటే మార్నింగ్ ఇంకా చాలా బాధగా నిద్ర లెగిస్తారనమాట. అండ్ ఒకటి ఫర్గివ్ చేయాలి, రెండోది కృతజ్ఞత చెప్పేసి పడుకుని పోవాలన్నమాట. రేపు ఉంటామో పోతామో తెలియదు, ఎందుకంటే భూకంపం రావచ్చు, లేకపోతే హార్ట్ స్ప్రే, ఇలా అన్నీ కూడా కృతజ్ఞత చూపడం అలవాటు చేసుకోండి. ఇంట్లో వైఫ్కి పిల్లలకి అందరికీ కృతజ్ఞత చెప్పండి. మీ పిల్లల వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుందో ఎప్పుడైనా మీ వాళ్ళని పట్టుకొని మీ అబ్బాయిని మీ పాపను పట్టుకుని థ్యాంక్ యూ రా నువ్వు నా లైఫ్లోకి వచ్చేందుకు ఎప్పుడైనా చెప్పారా? చెప్పండి కంపల్సరీగా. ఒరే థ్యాంక్ యూ రా నువ్వు లైఫ్లోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అని చెప్పారా? అలా చెప్పాలి కంపల్సరీగా. మా ఆవిడ గుర్తొస్తున్నాడు. నేను మా పిల్లలకు చెప్తాను కంపల్సరీగా. సో ఎందుకంటే వాళ్ళు మీకు హ్యాపీనెస్ ఇస్తున్నారండి, చాలా హ్యాపీనెస్ ఇస్తున్నారు.
సో గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత చూపండి కంపల్సరీగా. మీ ఇంట్లో టీ కాఫీ ఇచ్చినా కూడా థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి స్నేహితులు కూడా మీరు కంపల్సరీగా ఉంచుకోవాలండి. కంపల్సరీ వీళ్ళు కూడా మన మానసిక ఆరోగ్యానికి, మెంటల్ హెల్త్, చాలా మంచి మంచి ఫ్రెండ్స్, సరదాగా వీక్లీ వన్స్ మంచి ఫ్రెండ్స్తో కూర్చోవడం, అలాంటి మంచి స్నేహితులు కూడా మీ మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ని బాగా డెవలప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యంగా ఉండడం వల్ల కూడా స్ట్రెస్ నుంచి బయటకు పడవచ్చు. సో మీరు స్ట్రెస్ ఉన్నారంటే గుర్తుపెట్టుకుని మీ ఆరోగ్యం స్లోగా పాడవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని మంచి ఆరోగ్యం అనేది మానసిక ఒత్తిడి నుంచి పొందుతుంది. నా క్లాసెస్కి రండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత స్ట్రెస్ నుంచి, మళ్ళీ చెప్తానండి, స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలి ఈజీగా, సింపుల్గా నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను. దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్, అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి దగ్గర నుంచి, అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.